ఎంతో టేస్టీ ఆనియన్ కారం పొడి రెడీ. ఛానల్కి స్వాగతం. స్టవ్ వెలిగించి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 టీ స్పూన్లు శనగపప్పు, ఒక 2 స్పూన్లు మినప్పప్పు, 4-5 ఎండుమిర్చి. కొంచెం కారం పొడి వేసుకుంటాం కాబట్టి ఎండుమిర్చి తక్కువ వేస్తాం. వీటిని కొద్దిగా వేయించుకుందాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. వీటిని మాడనీయకుండా మంచిగా వేయించుకోవాలి. కొద్దిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిని మంచిగా నిదానంగా సిమ్లో మంట పెట్టి నిదానంగా కొంచెం ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇదిగోండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకుందాం. ఇప్పుడు ఇలా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువ పోసి ఆనియన్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా కట్ చేసుకున్న ఆనియన్ మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మంచిగా ఫ్రై చేసుకుందాం. మనం ఈ ఆనియన్ అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ వేగడానికి టైం పడుతుందండి. కొద్దిగా మంట సిమ్లో ఉంచి ఇలా నిదానంగా వేయించుకోవాలి. ఆనియన్ మొత్తం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్య కలుపుతూ నిదానంగా వేయించుకోవాలి. మనం ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ పప్పులన్నీ వేయించుకున్నాం కదా, దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, కారం వేసి మిక్సీ పట్టుకుందాం. రుచికి సరిపడా సాల్ట్. మనం ఇవి వేయించుకునేటప్పుడు ఎండుమిర్చి వేసాం కదా, కారం కొద్దిగా చూసి రుచికి సరిపడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. మాడనివ్వద్దండి. మాడితే పొడి అనేది, ఆనియన్ పొడి అనేది, కారం అనేది టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఇంకా మనం ఇలా ఉన్నప్పుడు తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా ఇదిగోండి, ఇలా ఈ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా ఆనియన్ అనేది మాడనివ్వద్దండి. ఇంక ఇలా ఉన్నప్పుడు తీసేసుకుందాం మనం. ఇంకా అదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేయించుకుందాం. కొద్దిగంత కరివేపాకు ఇలా వేయించుకొని అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకుందాం. వేయించుకున్న పల్లీలు, కరివేపాకు, ఆనియను ఇలా జలిగంటలకు తీసుకోవడం వల్ల ఆయిల్ అనేది లేకుండా పోతుంది. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చల్లారిన ఆనియన్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పప్పుల పొడిని, కొన్ని ఆనియన్ అనేది ఇందులో పొడిలో వేసుకుందాం. కొన్ని పల్లీలు, కొంచెం కరివేపాకు, మరి బరకగా మిక్సీ పట్టుకుందాం. మరి సన్నం కాకుండా పౌడర్లా బరకగా పట్టుకుందాం. ఇది మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలా బరకగా పట్టుకోవాలి మిక్సీ. ఇప్పుడు ఇంక ఇదంతా ఇందులో వేసేసుకుందాం. పల్లీలు, కరివేపాకు పక్కన ఉంచుకున్నాం కదా వేయించినాయి, అవి కూడా ఇందులోనే వేసుకున్నాం. ఇవి మంచిగా చేతితోటి కలుపుకోవాలి అన్నీ కలిసేంత వరకు. కొన్ని ఆనియన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్, పల్లీలు, కరివేపాకు మనం పొడి చేసుకున్న దాంట్లో మంచిగా కలిసేంత వరకు ఇలా మంచిగా కలుపుకోవాలి చేతితోటి. ఎంతో టేస్టీ ఆనియన్ కారప్పొడి రెడీ.